హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వివిధ గీతలు అందులోని నిగూఢ భావాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా భగవద్గీత. ఈ భగవద్గీత యొక్క నిగూఢ భావం ఏమిటి అంటే, సర్వధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము, నిన్ను సమస్త పాముల నుండి విముక్తినిగా చేసి మోక్షమును ప్రసాదించదను, దుఃఖించకుము అని గీతాచార్యుడు అన్నాడు. భగవద్గీత ఉపనిషత్తుల సారము, విశ్వవ్యాపకమైన గ్రంథము. అర్జునుని శోకమోహాదులతో ప్రారంభమైన భగవద్గీత జ్ఞానస్మృతిలో సమాప్తమవుతుంది. నదిలో ప్రయాణం చేయువానికి ఈత ఎలా అవసరమో, జీవిత యాత్ర సాగించు వారికి గీత అంత అవసరం. గీత అర్జునుని సమస్యను పరిష్కరించింది. భగవద్గీత మాధవుని స్థాయికి గొనిపోయి ముక్తిని ప్రసాదించింది. జనన మరణ సంసార చక్రము నుండి విడుదల చేసి మానవునికి ఆత్మసాక్షాత్కారం నొసంగి ఆశీర్వదిస్తుంది. రెండవది అవధూత గీత. నీవు బాహ్యమునందును కలవు, ఆంతర్యమునందును కలవు. సర్వత్రా సర్వకాలములందును శివుడవై ఉన్నావని తెలియకుండా భ్రాంతికి లోనై పిశాచము వలె అటు ఇటు పరిభ్రమించదవేలా అని అంటుంది ఈ అవధూత గీత. అవధూత గీత చాలా అద్భుతమైనది, అపూర్వమైనది. దత్తాత్రేయుల వారు స్కందునికి గావించిన అద్వైత బోధయే అవధూత గీత. మూడవది గురుగీత. మంత్రదీక్ష ప్రసాదించి ప్రణవ స్వరూప స్థితికి గొనిపోవు గురుదేవుని గౌరవించని వాడు రాబోవు కొన్ని వందల జన్మలలో కూడా కుక్కగా జన్మించి తదుపరి చండాలుడిగా జన్మించును. గుర్తు తెలిసినవాడు గురువు, గుర్తు లేనివాడు శిష్యుడు. పరిమిత జ్ఞానంతో పలవరించేవాడు శిష్యుడు, అపరిమిత జ్ఞానంతో ప్రకాశించేవాడు గురువు. ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధం అనిర్వచనీయ అమృతానుభూతి. గురువైభవమును అత్యంత రమణీయముగా తెలుపు అపురూప గ్రంథం గురుగీత. పార్వతీ పరమేశ్వరుల మధ్య సంవాద రూపముగా సాగినది ఈ గురుగీత. అన్అకాడమీ లెర్నింగ్ ఫెస్టివల్ అండి. 45 డే ప్లస్ సబ్స్క్రిప్షన్ ఓన్లీ 299 రూపీస్ అండి. బీయింగ్ యువర్ IIT JEE జర్నీ. సో వ్యాలిడ్ బిట్వీన్ April 23rd and 30th అండి. సో అంతేకాకుండా మీకు క్లాస్ 8 to 12 జర్నీ కూడా ఉంటుంది 45 డేస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ 299 రూపీస్లో. అలానే నీట్ యూజీ జర్నీ కూడా ఉంటుందండి. సో మీరు కనుక మీ యొక్క సబ్స్క్రిప్షన్లో ఇట్లా ఇది యూజ్ చేసుకోవాలనుకుంటే సో ప్లీజ్ యూజ్ కోడ్ A2Z2022 అండి. సో మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్లో 20% డిస్కౌంట్గా పొందగలుగుతారు. సో డెఫినెట్లీ యూజ్ దిస్ బెటర్ ఆపర్చునిటీ అండి. ఓన్లీ 45 డేస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఓన్లీ 299 రూపీస్ అండి. ప్లీజ్ యూజ్ కోడ్ A2Z2022. APPSC అండ్ TSPSC జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండి. సో ఎంటైర్ సిలబస్ మీద టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని ర్యాంక్స్ని బట్టి కూడా మీ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్లో మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ టు జాయిన్ ఫర్ టెస్ట్ సిరీస్ అండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యూటిలైజ్ దట్ ఆపర్చునిటీస్. APPSC అండ్ TSPSCకి సంబంధించినటువంటి వెబినార్ అండి. డిస్కషన్ ఆన్ సిలబస్ అనాలిసిస్, అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ తెలంగాణ గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్ అండి. రాంబాబు దబ్బిసరి సెషన్ డీల్ చేస్తారు. April 28న 8 PM సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యూటిలైజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఎవరైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలరు. APPSC అండ్ TSPSCకి సంబంధించినటువంటి ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ అండి. డిస్కషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. సో సతీష్ కుమార్ సార్ ఈ సెషన్ని డీల్ చేస్తారు. April 28న ఈ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లింక్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ లింక్ అనేది ఉంది, యూటిలైజ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, గమనించగలరు. APPSC and TSPSC అన్అకాడమీ గోల్ అండి. అచీవ్ యువర్ ఎగ్జామ్ గోల్ విత్ 20% ఆఫర్ ఆన్ ఆల్ సబ్స్క్రిప్షన్స్ అండి. ప్లీజ్ యూజ్ కోడ్ A2Z2022. You will get 10% discount on your subscription.
నాలుగవది బ్రహ్మగీత. నేను అలనుగాను అంబోదియే అని యుక్తితో విచారించినచో ఆ తదుపరి వచ్చే తరంగము తరంగ భావనను కలిగి ఉండగలదా? ఈ బ్రహ్మగీత యోగ వాసిష్టమునందలి నిర్వాణ ప్రకరమునందు గలదు. శ్రీరామచంద్రునకు వశిష్ఠుల వారికి సంవాద రూపమున నడిచిన విషయమే బ్రహ్మగీత. జీవభ్రాంతి కల్పితమైనదని, నిత్య శుద్ధాత్మయైన సచ్చిదానంద పరమేశ్వరియే సత్యమని ఈ బ్రహ్మగీత ధ్రువపరుచును. రిభుగీత. ఓ బ్రాహ్మణుడా, ఆకలి దప్పులు దేహధర్మాలే కానీ నావి కావు. నాకు ఆకలి కలిగే అవకాశమే లేనందున నేను సదా తృప్తుడనై ఉన్నాను. ఈ ఋభుగీత విష్ణు పురాణాంతర్గతము. రిభు ఋషి తన శిష్యుడైన నిదాగునికి చేయు బోధయే ఋభుగీత అని తెలియచున్నది. ఆకలి దప్పులు దేహధర్మాలు, శాంతి అశాంతులు మనోధర్మాలు. అనంతానంద స్వరూపమైన ఆత్మకు ఆకలి దప్పికలు సుఖదుఖాలు ఉండవు. అప్పుడు అసంతృప్తి అనే మాట కూడా ఉండదు. ఉత్తరగీత. దేహం మలినపూరితమైనది గనుక శుద్ధి చేయుటకు వీలు పడదు. ఆత్మ నిర్మలం గనుక శుద్ధి చేయవలసిన అవసరం లేదు. ఈ రెండింటి రహస్యము నీకు అవగతమైనచో ఆ పిమ్మట నీవు శుద్ధి చేయనది ఎవరిని? ఉత్తరగీత అనునది బ్రహ్మాండ పురాణాంతర్గతము. ఇది భగవద్గీతకు అనుబంధ విషయమని శివానందజీ అభిప్రాయపడ్డారు. అమృతపానము చేసిన వానికి జలపానము చేయనవసరం లేనట్లు ఆత్మానంద స్వరూపుడైన వానికి సాధనల ఆవశ్యకత లేదని ఉత్తరగీత నొక్కి వక్కాణించుచున్నది. సర్వం బ్రహ్మమయమనడి ప్రకాశైక స్వరూపమును నిర్ణయించుటయే ఈ గీతయందు ప్రధానాంశం. నహుష గీత. ఓ రాజా, సత్యము, ధర్మము, తపస్సు, దానము, అహింస, ధర్మ నిత్యత్వము సాధనకు ప్రయోజనములు కాగలవు. అంతేకాని జాతి కులాదులు కావు. నహుష గీత మహాభారతమునందున్నది. ఒకనాడు భీమసేనుడు నహుషుడనే సర్పము చేత చుట్టివేయబడి ఉండగా భీమసేనుని వెతుకుచు ధర్మరాజు ఆ వన ప్రదేశమునకు వచ్చెను. నహుషుని చూచి అతడు వేసినటువంటి ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు జవాబు చెప్పగా నహుషుడు భీమసేనుని వదిలిపెట్టాడు. ధర్మరాజు కోరికపై ధర్మోపదేశము గావించెను. ఇదియే నహుష గీత. జనక గీత. నేను మేల్కొంటిని, సంతముగా ఉన్నాను. ఆత్మను అపహరించు చోరుడు ఎవడో తెలుసుకున్నాను. ఈ మనస్సే చోరుడు. నేనతనిని ఇప్పుడే వధించును. చిరకాలముగా నేనతని వలన బాధలను అనుభవించుచున్నాను. పూర్ణ స్వరూపులైన యోగులు తమ సాన్నిహిత్యంలో గానము చేసిన గీతములను వినిన తరువాత వైరాగ్యముచే కదిలిన వాడై జనక మహారాజు పొందిన అనుభూతియే ఈ జనక గీత. యోగ వాసిష్టములోని ఉపశాంతి ప్రకరణమునందు ఈ గీత కలదు. వ్యాధ గీత. పుణ్యాత్ముడగు పురుషుడు సుఖదుఖాలయందు స్థిమితముగా ఉండును. సాధువులను సేవించును. సత్పురుష సాంగత్య ప్రభావముచే సదా తన బుద్ధిని ధర్మచింతనయందు గడుపును. ధర్మవ్యాధుడనే బోయవాడు తన స్వధర్మమును అనుసరించి జంతువులను వేటాడి చంపుతూ జీవించేవాడు. దుకాణమునందు జనులకు మాంసమును విక్రయించి బ్రతికెడివాడు. అతడు స్వధర్మమును అవలంబించుచు తల్లిదండ్రులకు సేవ చేసేడివాడు. స్వధర్మాచరణ ఎందే అంతఃకరణ శుద్ధిని పొంది దాని ద్వారా ముక్తిని పొందవీలగునని ధర్మవ్యాధుడు కౌశికునికి బోధించెను. అదియే వ్యాధగీత. నారద గీత. చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, అధిపతి లేని సైన్యం ఎలా ఉండునో గురువు లేని వ్యక్తి అలా ఉండును. నారదునకు శ్రీకృష్ణ పరమాత్మకు సంవాద రూపమున నడిచిన ఈ నారద గీత యందు గురుత్వమును, సాధనా విషయములను కూలంకషంగా చర్చించడం జరిగింది.
ముముక్షువులు తప్పక పఠించదగినది ఈ నారద గీత. హంసగీత. ఎవడైతే జ్ఞానవంతుడై తన స్వరూపమును సాక్షాత్కరింపజేసుకొనునో అట్టివాడు శరీరం కదలకున్నను, కదలికయున్నను, క్రింద పడినను, కర్మవశమయున్నను, కర్మ విడిపడినను అది అశాశ్వతమని గ్రహించిన వాడై తాగుబోతు తనపై వస్త్రమున్నను జారిపడినను తెలియకయుండునట్లు దేహ విషయమునందు విలక్షణుడయుండును. భగవానుడగు శ్రీ మహావిష్ణువు హంసరూపధారి అయి బ్రహ్మకుమారుడైన సనత్కుమారాదులకు చేసిన బోధయే ఈ హంసగీత. కపిలగీత. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన ప్రజ్ఞాన సత్తా స్వరూపమే భ్రాంతిమయ ఇంద్రియముల ద్వారా శబ్దాది భిన్న విషయములుగా తెలియచున్నది. కపిలగీతయునది శ్రీమద్భాగవతం తృతీయ స్కందమునందు ఉన్నది. అవతార పురుషుడైన కపిల మహర్షి బ్రహ్మవాదిని అయిన దేవహూతికి బోధించిన తత్వమే కపిలగీత. పరబ్రహ్మము నిర్గుణము అయిన ప్రజ్ఞా విశేషమే కపిలగీత అని కపిల మహర్షి యొక్క భావము. వృషభగీత. ఇంద్రియాలను సంతృప్తిపరిచే ఉబలాటములో మానవుడు తేలికగా పాపం చేస్తుంటాడు. గత జన్మలలో పాపములాచరించి తత్ఫలితంగా అనిత్యమైన శరీరమును పొందిన మానవుడు ఇప్పుడు కూడా ఆ కర్మలనే ఆచరించుట మంచిది కాదు. వృషభగీత అనునది భాగవతమునందు పంచమ స్కందమునందు గోచరించును. మహర్షి అయిన ఋషభుడు తన సంతానమునకు తెలియజేసిన ప్రబోధయే ఈ యొక్క వృషభగీత. బకగీత. దేవతలు, దానవులు, గంధర్వులు, మానవులు, సర్పములు, రాక్షసులు మొదలగు వారందరూ జీవితంలోని భయంకర మార్పులచే దుఃఖిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప దుఃఖమేమున్నది? బకగీత మహాభారతాంతర్గతము. అనేక కల్పములు జీవించిన బక మహర్షికి ఇంద్రునికి సంవాద రూపమున జరిగినదే బకగీత. దేవప్రభువైన ఇంద్రుడు బక మహర్షిని సమీపించి, మహర్షి దీర్ఘజీవిత అనుభవాలను తెలుపమని అడగగా అందుకు ప్రత్యుత్తరముగా బక మహర్షి తెలియచేసిన తత్వమే బకగీత. భిక్షుగీత. ఎవరి మనస్సు నిగ్రహించబడి ప్రశాంతతను అనుభవించునో అట్టి వారికి దానాది సత్కర్మల అవసరమేమున్నది? దానాది సత్కర్మలను ఆచరించినను మనసు నిగ్రహింపబడినిచో ఆ యొక్క సత్కర్మల ఉపయోగమేమి? భిక్షుగీత ఎనునది భాగవతం ఏకాదశ స్కందమునందు కలదు. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి బోధ చేయు లోబిగా ఉండి మహర్షిగా మారిన ఒక బ్రాహ్మణుని వృత్తాంతమును ఉదాహరణగా తెలియజేస్తాడు. మనసును నిగ్రహించుటలో గల బాధను ఆ బ్రాహ్మణుడు తెలియచేస్తాడు. అదియే భిక్షుగీత. వశిష్ఠగీత. వాస్తవానికి సర్వము భ్రాంతియే. స్వప్నము లేదు, సుషుప్తియు లేదు, స్వర్గము లేదు, నిర్వాణము లేదు. సమస్తము అనంత శాంతియే అనునది సత్యము. వశిష్ఠగీత యోగ వాసిష్టములోని నిర్వాణ ప్రకరణందు ఉన్నది. సత్యదర్శనము చేయలేని నిస్సహాయ స్థితిలో అసత్య వస్తు దర్శనము జరిగి ఆవేదన కలిగే ప్రమాదం ఉన్నది. వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి గావించిన ఈ వశిష్ఠ గీతలో బోధించిన అంశం ఇది. రామగీత. సంసార జీవనానికి అజ్ఞానమే మూల కారణమై ఉన్నది. అజ్ఞాన వినాశనమే సంసార బంధములను త్రెంచుటకు తరుణోపాయము. జ్ఞానమే అజ్ఞానమును అంతమొందించగలదు. కర్మ అజ్ఞానజనితమైనందున అజ్ఞానమును అంతమొందించజాలదు. ఆధ్యాత్మ రామాయణమునందు ఈ రామగీత గలదు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునికి చేసిన బోధయే రామగీత. వేణుగీత. ఓ యశోద, వివిధ గోపక్రీడలయందు దక్షుడైన నీ కుమారుడు వేణువును అధరముపై ధరించి శ్రావ్యమైన స్వరములు,
ఆలపించగానే ఇంద్ర శివ బ్రహ్మాది దేవతలు సంపూర్ణ హృదయములతో అవధాన చిత్తులై స్వరమధురిములను ఆలకించి వాని నిజస్వరూపములను గ్రహించలేక కలత చెంది ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందలి దశమ స్కందమునందు ఈ వేణుగీత గోచరించుచున్నది. శ్రీకృష్ణుని దివ్య తలపును మననం చేసుకొనుచున్న గోపికల మురళీ వైభవమును వర్ణించుటయే ఈ యొక్క వేణుగీత ప్రధాన విషయమై ఉన్నది. అష్టవక్ర గీత. నేను కర్తను అనే అహంకార నల్లత్రాచు చేత నీవు కాటువేయబడితివి. నేను కర్తను కాను అనడి విశ్వాసామృతమును పానము చేసి సుఖించుము. ఆత్మవిధుడైనటువంటి అష్టవక్ర మహర్షి జనక మహారాజుకు తెలియచేసిన అద్వైత బోధయే అష్టవక్ర గీత. జీవన్ముక్త గీతల వలె ఇదియును చాలా అద్భుతమైనది. అద్వైత మకరందమును పంచి ముముక్షువులను ముక్త పురుషులుగా చేయుటలో అష్టవక్ర గీత అగ్రగామిగా అయి ఉన్నది. జీవన్ముక్త గీత. సర్వభూతములలో అంతర్యామి అయి సమస్త జగత్తును సూర్యుని వలె వెలుగులు వెదజల్లు అఖండ బ్రహ్మమును దర్శించువాడే జీవన్ముక్తుడు. అనంతాత్మ స్వరూపమును అనుభవమునకు అందించు జీవన్ముక్త గీత శ్రీ దత్తాత్రేయ విరచితము. ఆత్మవిధుడై అప్తకాముడై వెలుగొందు జ్ఞాని యొక్క అపూర్వ అంతరంగిక అనుభూతిని ఈ జీవన్ముక్త గీత మనకు అందించును. సిద్ధగీత. ద్రష్టదర్శన దృశ్యములనడి త్రిఫుటిని వాసనలతో సహా త్యజించి దృశ్య జీవనమునకు ఆధార బీజ రూపమై వెలుగొందు సత్తా స్వరూపమును పొందెదము. సిద్ధగీత అనునది యోగ వాసిష్టములోని ఉపశాంతి ప్రకరణమునందు ఉన్నది. మహాత్ములైన సిద్ధపురుషులు కొందరు జనక మహారాజు నగర సమీపమున గానము చేసిన విషయమే ఈ సిద్ధగీత. త్రిపుటి అసత్యమై చూడబడు దృశ్య ప్రపంచం చూచెడు వానికన్నా అన్యముగా లేదని వ్యావహారిక ప్రపంచమనుగుడను నిషేధిస్తూ పారమార్థిక సత్తా స్వరూపమును నిర్దేశించటయే ఇందుగల ముఖ్య విషయం. సౌనక గీత. పాపములలోకెల్లా తృష్ణయే భయంకరమైన పాపము. తృష్ణ సదా ఉద్వేగకరమై ఉండును. తృష్ణయను నది అధర్మమునకు మూలమై ఘోర పాపమును అంటగట్టుచున్నది. మహాభారతంలోని అరణ్య పర్వమునందు సౌనక గీత గోచరించుచున్నది. ధర్మరాజునకు సౌనక మహర్షి చేయు బోధయే సౌనక గీత. ధర్మసూత్రములను తెలియపరచి కామక్రోధ లోభాది అరిషడ్వర్గములను తొలగించి అమృత తుల్యమైన ముక్తిధామమును అలంకరించుకుని అనువైన సోపానములను ఈ సౌనక గీత యందు తెలియచేయుట జరిగింది. గోపీ గీత. కృష్ణ, నీవు యశోదానందనుడవు గావు. సర్వదేహములలో సాక్షి మాత్రమే ప్రకాశించు అంతరాత్మవు. బ్రహ్మదేవుడు ప్రార్థించగా విశ్వమునుద్ధరించుటకు సాత్వత కులమున జన్మించిన వాడవు. గోపీ గీత అనునది భాగవతాంతర్గతము. దశమ స్కందంలోని రాస పంచాధ్యాయి యందు ఈ గోపీ గీతము గలదు. శ్రీకృష్ణుని కొరకు పరితపిస్తూ యమునా నదీ తీరంలో గోపికలు గానం చేసిన విరహ గీతమే ఈ గోపీ గీతము. అనుగీత. మృత్యువు పదే పదే సంభవించుచున్నది. జీవనము మళ్ళీ మళ్ళీ కలుగుచున్నది. వివిధములైన ఆహార పదార్థాలు భుజించుట, తల్లుల స్తన్యపానము చేయుట జరిగినది. మహాభారతమునందలి అశ్వమేధ పర్వమునందు అనుగీత కనిపించును. కురుక్షేత్ర సంగ్రామ సమయమున శ్రీకృష్ణుడు తనకు బోధించిన భగవద్గీత స్మృతికి తెచ్చుకొనుట కష్టతరముగానున్నదనియు తిరిగి బోధించమని అర్జునుడు ప్రశ్నించగా శ్రీకృష్ణ పరమాత్మ మందహాసం చిందించుచు యోగరూఢ స్థితిలో నిలిచి బోధించుట సులభ సాధ్యము కాదనియు దాని సారాంశమును మరో విధంగా తెలుపుటకు ఉపక్రమించెను. అదియే అనుగీత. భగవద్గీతకు అనుబంధమైన గీత అనుగీత. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మనకు వివిధ రకాలైనటువంటి 24 గీతలు, వాటి యొక్క సారాంశాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.